యాక్సిడెంట్స్ ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరు ఊహించరు. రహదారులపై మనం సరిగ్గా వెళ్ళినా కూడా అవతలి వారి కారణంగా కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. నిత్యం ఎక్కడో ఒక చోట ఈ ఘోర రోడ్డు ప్రమాద వార్తలు వింటుంటాం. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న దుర్ఘటనలు చూస్తుంటాం. అయితే ఇలాంటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎంతోమంది ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం ఉండటం చాలా బాధాకరం. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఒక ఘోర ప్రమాదంలో టాలెంటెడ్ ఐపీఎస్ అధికారి ఛార్జ్ తీసుకుని సేవలందించేందుకు వెళ్తున్న క్రమంలోనే దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కర్ణాటకలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. హర్షవర్ధన్ అనే 26 ఏళ్ల ఐపీఎస్ అధికారి మొదటి పోస్టింగ్కి వెళుతూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. డిసెంబర్ 1న ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. హర్షవర్ధన్ హసన్ జిల్లాలోని హోలే నర్సీపూర్లో ప్రొబేషనరీ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా తన మొదటి పోస్టింగ్ను చేపట్టడానికి బయలుదేరారు. హసన్ మైసూర్ హైవేపై కిట్టానే సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న పోలీసు వాహనం టైర్ ఒక్కసారిగా పేరిందని తెలుస్తోంది. ఫలితంగా ఈ ప్రమాదం జరిగింది. టైర్ పేరడంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఇంటిని చెట్టును ఢీకొట్టింది. మధ్యప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి హర్ష్ ఇటీవల మైసూర్లోని కర్ణాటక పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. అంకిత భావం, ప్రొఫెషనలిజానికి పేరుగాంచిన ఈ యువ అధికారి ప్రజాసేవ పట్ల తను నిబద్ధతతో తన మెంటర్స్ని, సహచరులను ఆకట్టుకున్నారు. సమాజానికి అర్థవంతమైన సహకారం అందించాలనే తపన ఉన్న దృఢ సంకల్పం, కష్టపడి పనిచేసే వ్యక్తికి ఆయన్ని, కుటుంబాన్ని అభివర్ణించింది. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అయిన అఖిలేష్ కుమార్ సింగ్, గృహిణి అయిన డాలీ సింగ్ దంపతులకు జన్మించారు హర్షవర్ధన్. వారి కుటుంబం ప్రజాసేవలో చురుకుగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్లో తండ్రి చేసిన సర్వీస్ను చూడడంతో హర్షవర్ధన్ ఐపీఎస్ వైపు అడుగులు వేశారు. 2023 ఐఏఎస్ బ్యాచ్లో చేరికతో తన కలను నెరవేర్చుకున్నారు. హర్ష హసన్ విధులకు రిపోర్ట్ చేయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆయన్ను మంజేగౌడ అనే డ్రైవర్ను రక్షించారు. కాగా హాస్పిటల్కి తరలించే ముందు హర్ష మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు శోక సందర్భంలో మునిగిపోతున్నారు. ప్రజాసేవలో తన ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్న ఇలాంటి యువ ఆశావహ అధికారిని కోల్పోవడం చాలా బాధాకరమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషాద సంఘటనలో ఏళ్ల తరబడి శ్రమ, అంకితభావం కోల్పోయామని పేర్కొన్నారు. దేశంలో నిత్యం ఏదో ఒక మూల రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది. అనంతపురం జిల్లా విడపనకల్లులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 3 ప్రభుత్వ వైద్యులు మృతి చెందారు. వీరంతా బళ్ళారికి చెందిన వారిగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు పూర్తి చేసి మృతదేహాలను వెలికితీశారు. సంఘటనా స్థలంలో కారు నుజ్జునుజ్జు అయిపోయింది. ప్రమాదం దాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. తీవ్రమైన మంచు వలె ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.